బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. పార్టీ తరపున కూడా పెద్దగా బయటకు రావడం లేదు. అయితే ఇంటర్నల్ గా తన అనుచరులు, అనుకూల వర్గాల ద్వారా తనపై సింపతి ఏ మేరకు ఉందని లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన పిఏసీ మీటింగ్ లో నందిగం సురేష్ రాజకీయాలను గురించి మాట్లాడారు. ఆయనకు తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, గత 2019 ఎలక్షన్ లో గెలిపించానని చెప్పారు. అయితే తనపై వరుస పెట్టి కేసులు పెట్టి దాదాపు 200 రోజుల పాటు జైల్లో ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బాపట్లలో సురేష్ కు సింపతి పెరిగిందనే జగన్ కామెంట్ చేయడం విశేషం. నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునేందుకే, ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన మద్దతు కూడగట్టుకునేందుకే సురేష్ పాదయాత్ర చేయడానికి సిద్ధపడ్డారని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే వద్దని చెప్పానని, సురేష్ పాదయాత్రతో జనాల్లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడని జగన్ చెప్పుకొచ్చారు.